भैया लोग ऐसा को चल वैक्सीनेशन बेनिफिशियरी सर मैं ऑनलाइन ऑफलाइन ऑनलाइन ऑफलाइन వెరిఫికేషన్ యూట్యూబ్ వ్యాక్సినేషన్ అయినట్టుగా చేసిన తర్వాత డీటెయిల్ వెంటనే డీటెయిల్స్ వ్యాక్సినేషన్ వాళ్ళకి వ్యాక్సిన్ ఓకే క్లిక్ చేస్తారా ఇంకా రాలేదు కొంచెం అడ్డు పెడదాం పేషెంట్స్కి ఎవరన్నా వస్తారా అయితే ఎవరన్నా పేషెంట్స్ కోవిడ్ వ్యాక్సినేషన్ 2 వ్యాక్సిన్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ హెల్త్ అప్రూవ్ చేసిన తర్వాత త్వరలోనే ఆ వ్యాక్సినేషన్ని మనము అడ్మినిస్టర్ చేయబోతున్నాము. ఫస్ట్ ఫేజ్లో హెల్త్ వర్కర్స్ బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్లో పనిచేసిన హెల్త్ వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్, టీచర్స్ వీళ్ళందరినీ కూడా ఫస్ట్ ఫేజ్లో వేస్తాం. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 203 సెంటర్స్లో సుమారుగా 5833 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా 26 లొకేషన్స్లో మనము వ్యాక్సినేషన్ వేస్తాం. సో ఆ డేట్స్ ఇంకా మనకు ప్రకటించినప్పటికీ ఈ డ్రై రన్ లాగా ఈరోజు 8వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా డ్రై రన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మనము మొత్తం ఆ రోజు ఏవైతే డ్రిల్ చేస్తామో ఆ రోజైతే వ్యాక్సినేషన్స్ వేసే ప్రక్రియ ఏదైతే ఉంటుందో అదంతా కూడా పాటిస్తూ ఒక వ్యాక్సినేషన్ మాత్రమే ఉండదు, మిగతా అంతా డ్రిల్ కూడా పాటించడం జరుగుతుంది. సో ఈరోజు జగిత్యాల జిల్లాలో మొత్తంగా 26 చోట్ల ప్రతి సెంటర్లో ఒక 25 మంది పేషెంట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. మన దగ్గర పనిచేసే హెల్త్ వర్కర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళను ముందుగా వెయిటింగ్ రూమ్లో ఉంచడము, ఆ తర్వాత వాళ్ళ డీటెయిల్స్ ఆల్రెడీ కూడా కోవిన్ అన్న యాప్లో ఎంట్రీ చేసి పెట్టుకోవడం జరిగింది. ఆ డీటెయిల్స్ తోటి క్రాస్ చెక్ చేసుకొని ఆ కోవిన్ యాప్లో నేమ్స్ చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళని వెయిటింగ్ రూమ్ నుంచి వ్యాక్సినేషన్ రూమ్కి తీసుకువెళ్ళడము, వ్యాక్సిన్ వేసిన తర్వాత అబ్జర్వేషన్ రూమ్లో పెట్టడం జరుగుతుంది. అబ్జర్వేషన్ రూమ్లో ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళకి వ్యాక్సిన్ వేసిన తర్వాత మనం అబ్జర్వేషన్లో పెడతాము. అబ్జర్వేషన్ రూమ్లో పెట్టిన తర్వాత వాళ్ళకి 30 మినిట్స్ తర్వాత ఏమీ కాంప్లికేషన్స్ ఏమీ లేకపోతే పంపించడం జరుగుతుంది. ఒకవేళ ఏదన్నా కానీ వాళ్ళకి వ్యాక్సిన్ వేసిన తర్వాత ఏదన్నా కానీ హెల్త్ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉంటే ఏఈఎఫ్ఐ హాస్పిటల్స్ అని ఐడెంటిఫై చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 60 ఏఈఎఫ్ఐ హాస్పిటల్స్, మన జిల్లాలో 2 ఏఈఎఫ్ఐ హాస్పిటల్స్ని పెట్టడం జరిగింది. ఒకటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్, జగిత్యాలలో ఉన్న డిస్ట్రిక్ట్ హాస్పిటల్, రెండోది సిహెచ్సి మెట్పల్లిని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు డ్రై రన్ ఎలా జరుగుతుంది అన్నది జిల్లా స్థాయి అధికారులు అన్ని మండలాల్లో తిరుగుతున్నారు. నేను కూడా ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి రావడం జరిగింది. సో ఇక్కడ ఇది వ్యాక్సినేషన్ సెంటర్తో పాటు ఏఈఎఫ్ఐ హాస్పిటల్ కూడా కాబట్టి అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయని చూడడానికి వచ్చాను. ఇక్కడ మనకు సఫిషియెంట్ స్పేస్ ఉంది. సో అందరూ కూడా అరేంజ్మెంట్స్ కూడా ప్రాపర్గా చేసుకొని ఉన్నారు. డాక్టర్స్ కూడా రౌండ్ ద క్లాక్ ఈరోజు డ్రై రన్ రోజు ప్లస్ ఆ రోజు మనకు మెయిన్ వ్యాక్సినేషన్ వేసే రోజు కూడా డాక్టర్స్ అందుబాటులో ఉండేటట్టుగా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మనకున్న 26 లొకేషన్స్ని ప్రతి 2 లొకేషన్స్లో ఒక ఆర్బీఎస్కే వెహికల్ అంబులెన్స్ని 108ని పొజిషన్ చేయడం జరిగింది. ఎక్కడైనా వ్యాక్సినేషన్ చేసినప్పుడు ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఇమీడియట్గా డిపెండింగ్ ఆన్ ది
రెఫరెన్స్ బై ద మెడికల్ ఆఫీసర్ దేర్ వాళ్ళని ఈ హాస్పిటల్స్ ఏఎఫ్ఐ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో అన్ని అరేంజ్మెంట్స్ కూడా వ్యాక్సిన్ వేయడానికి రెడీగా ఉన్నాం. గవర్నమెంట్ ఏ రోజైతే డేట్ డిక్లేర్ చేస్తుందో ఆ రోజు రియల్ వ్యాక్సిన్ వేయడానికి సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ.